హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా అందరికీ అన్ని ఆహారాలు పడవు అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇలా మన శరీరానికి పడని ఆహారాలు తినడం వల్ల కొంతమంది రకరకాల ఆరోగ్య సమస్యలతో పాటు పొట్ట ఉబ్బరంతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల వారు ఏ పని చేయలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఏం చేస్తే ఆ సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబర్, ద్రవాహారం లేని ఫుడ్స్ తినడం వల్ల చాలా మందికి మలబద్ధకం వచ్చి పొట్ట ఉబ్బరం కలుగుతుంది. ఈ సమస్య తగ్గాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు తినాలి. ఇక అన్నం వేగంగా తినడం వల్ల కూడా గ్యాస్ తో పాటు పొట్ట ఉబ్బరం వచ్చి అజీర్ణం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నం తినేటప్పుడు నెమ్మదిగా ఓ అరగంట పాటు నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా తినడం వల్ల పొట్టపై ఒత్తిడి తగ్గి ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇంకా పొట్ట ఉబ్బరంతో బాధపడే వాళ్ళు పెరుగు, మజ్జిగ, చీజ్ లాంటి వాటిని తినడం వల్ల సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇక పొట్ట ఉబ్బరం సమస్య అసలు రాకుండా ఉండాలంటే తరచూ మిరియాలు, అల్లం టీ, పుదీనా టీ, అనాస ముక్కలు, ఆకుకూరలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట ఆలస్యంగా తినడం, అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం వంటివి చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రాత్రి 8 గంటల లోపే భోజనం చేయడం మంచిది. అలాగే ప్రతిరోజు 7 నుండి 8 గంటలు నిద్రపోవడం, సమయానికి భోజనం చేయడం వల్ల హార్మోన్స్ అసమతుల్యత తలెత్తదు. దీనివల్ల ఆకలి అదుపులో ఉండి జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో పొట్ట ఉబ్బరం రమ్మన్నా రానే రాదు. చూశారు కదా? ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.